శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిషం లోపల ఆర్థిక వ్యవహారాలకి సంబంధించి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అసలు కృష్ణమూర్తి జ్యోతిషం ద్వారా మన జాతకం టైం కరెక్ట్ ఉంది, అప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు మీ ఫైనాన్స్ ఏ ప్రకారంగా ఉంటుందని. టైం కరెక్ట్ లేకపోయినట్లయితే ప్రాబ్లమ్స్ కూడా అవుతుంటాయి. ఎందుకని ప్రాబ్లం అవుతుందో తెలుసుకోండి. కస్పల్ సబ్లాట్ చేంజ్ అవుతారు. కస్పల్ సబ్లాట్ చేంజ్ అయ్యారు అనుకోండి, మొత్తం పిక్చర్ చేంజ్ అవుద్ది, మొత్తం మూవీ చేంజ్ అవుద్ది, మొత్తం కంటెంట్ చేంజ్ అవుద్ది. సో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీ దగ్గర టైం లేదు, ఏం లేదు, అప్పుడు మీరు ఒక పని చేయండి. ఏదైనా జ్యోతిషుల దగ్గర వెళ్ళండి. మీకు ఎప్పుడైతే డౌట్ వచ్చుద్దో, అరే నా ఫైనాన్స్ ఎందుకు ఇంత ప్రాబ్లం ఉంది, ఆ టైం లోపల ప్రశ్న కుండలి చేసుకోండి. అప్పుడు కృష్ణమూర్తి ఆధారంగా మీ ప్రిడిక్షన్ తెలుసుకోండి. అది కూడా మీకు పనిచేస్తుంది. కృష్ణమూర్తి పద్ధతి లోపల ఒక బెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రశ్న కుండలి. ప్రశ్న కుండలి లోపల కృష్ణమూర్తి పద్ధతి లోపల మీకు యాక్యురేట్గా ఆన్సర్ వచ్చింది. మీకు యాక్యురేట్గా ఆన్సర్ అయితే తప్పకుండా మీకు వచ్చి తీరుద్ది. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకునే మనస్థితి ఉండాలి. ఏంటి, మీరు అర్థం చేసుకునే మనస్థితి మీ దగ్గర సిద్ధంగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మనస్థితి సిద్ధంగా లేదు కానీ అన్ని గాలిలో మాట్లాడంటే అది మీకు అసలు వర్తించదండి. ఓకే, ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించి విషయాలు తెలుసుకోబోతున్నాము. సెకండ్ కస్పల్ సబ్ లార్డ్ ఏంటి, సెకండ్ కస్పల్ సబ్ లార్డ్ గనక మీ జాతకం లోపల ఏంటి, సెకండ్ కస్పల్ సబ్ లార్డ్ మీ జాతకం లోపల 6th 10th 11th అలాగే సెకండ్ గనక భావాలకు సంబంధించిన పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఇన్వాల్వ్మెంట్ కనుక ఉందనుకోండి, సెకండ్ కస్పల్ సబ్ లార్డ్ లోపల మీ ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో బ్రహ్మాండంగా ఉంటుంది. ఏంటి, మీ ఫైనాన్స్ కండిషన్ ఏదైతే ఉంటుందో బ్రహ్మాండంగా ఉంటుంది. ప్లానెట్ ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, దశ ఏదైనా కావచ్చు, ఫైనాన్స్ మీది చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమని చెప్తున్నా మళ్ళీ వినుకోండి. సెకండ్ కస్పల్ సబ్ లార్డ్ కనుక మీ హోరోస్కోప్ లోపల కనుక సెకండ్ హౌస్, 6th హౌస్, 10th హౌస్, 11th హౌస్, ఈ 4 హౌస్ లోపల ఏ హౌస్ కూడా ఇందులో ఒక్కటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా, కనీసం 2 ఉన్నా కూడా మీ ఫైనాన్షియల్ కండిషన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఫైనాన్షియల్ కండిషన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇన్ కేస్ మీ సెకండ్ కస్పల్ సబ్ లార్డ్ కనుక 8th హౌస్, 12th హౌస్ అలాగే 5th హౌస్ కనుక చూపిస్తుంది అనుకోండి, ఏంటి 5th హౌస్, 8th హౌస్ అలాగే 12th హౌస్ కనుక షో చేస్తున్నారు అనుకోండి, మీ ఫైనాన్షియల్ కండిషన్ చాలా ఇబ్బందులు అవుతాయి. మీరు ఆర్థికంగా చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటిగా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పని చేశారు, నెల మొత్తం పని చేశారు, కానీ శాలరీ ఎప్పుడు వచ్చింది, 2 months తర్వాత శాలరీ వచ్చింది. 5th హౌస్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల అన్ని పనులు చాలా చక్కగా చేస్తారు. ఎందుకంటే డబ్బు రావాలంటే ఏదైనా పని చేయాలి. పని చేస్తారు మీరు, కానీ డబ్బు ఎలా వచ్చింది మీకు, ఆ వ్యక్తి ఎప్పుడు పోస్ట్ పోనే చేస్తున్నాడు డబ్బు. మన డబ్బు మొత్తం తన దగ్గర పెట్టుకోండి. డబ్బు తన దగ్గర లేదని కాదు, డబ్బు తన దగ్గర ఉంది కానీ తను ఇవ్వట్లేదు. అది 8th హౌస్. 12th హౌస్ ఎలా ఉంటుంది, అంత చేశారు, అంత చాలా బాగా జరిగింది, కానీ మీ దగ్గర క్యాలిక్యులేషన్ సరిగ్గా మీరు చేయలేరు. ఎలా తెలుసుకోండి. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి అంటే ఒక ఈవెంట్ మొత్తం హ్యాండిల్ చేస్తుంటాడు. ఆ ఈవెంట్ అవ్వడం మొత్తం తనకు ఒక 30,000 ఖర్చు అయింది హ్యాండిల్ మొత్తం చేయడానికి. తన అవతల వ్యక్తి పార్టీకి ఎంత అడుగుతాడో తెలుసుకోండి. 30,000 అడుగుతాడు, 30,000 అడుగుతాడు. ఎందుకు ఇలా అడుగుతాడు, 12th హౌస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. 12th హౌస్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల 12th హౌస్ ఇన్వాల్వ్మెంట్ దానిలో ఏమవుతుంది, పెట్టింది ఇంత, వచ్చింది ఇంత, వచ్చింది ఏం లేదు, పోయింది ఏం లేదు. సో ఫైనాన్స్ అంటే ఏం చెప్తుంది, లాభం అంటే ఫైనాన్స్. లాభం ఉండాలి కదా, మీరు ఒక పని చేస్తున్నారు, అందులో లాభం ఉండాలి కదా. కొంతమంది ఎప్పుడైనా చూడండి, వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ మనస్థితి, పని చాలా బాగా చేస్తారు కానీ వాళ్ళ వాల్యూ వాళ్ళకి తెలిసి ఉండదు. నేను ఇంత పని చేశాను, నా పనికి ఇంత వాల్యూ అస్సలు తెలియదు. అదే సెకండ్ కస్పల్ సబ్లో 11 చూపించండి, వాళ్ళు ఒక క్షణం కూడా వదిలేదు. వాళ్ళు నా ఈ యొక్క 1 minute నాది ఇంత ప్రైజ్ ఎంత ఉంది. ఆర్టిస్ట్ ఉంటారు కదా, పెద్ద పెద్ద ఆర్టిస్ట్, కళాకారులు, సెలబ్రిటీస్, వీళ్ళందరూ వాళ్ళు ఏదో ఈవెంట్కి కావచ్చు, ఏదైనా వచ్చిన తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఊరికి ఎవరు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బు తీసుకుంటారు కదా, వాళ్ళు ఒక టైం ఫిక్స్ ఉంటుంది. ఇంత టైం వరకు నేను మీ మాల్లో మీ ఈవెంట్ లోపల నేను ఉంటాను, దాని తర్వాత నేను వెళ్ళిపోతాను. హౌ ఇట్స్ దట్, వాళ్ళు ఒక మోడల్లో పని చేస్తున్నారు కానీ డబ్బు వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అవుతున్నాయి కదా.
సెకండ్ లార్డ్, సెకండ్ కస్పల్ సబ్ లార్డ్ షోవింగ్ ఇన్ 11th హౌస్. సో మీ సెకండ్ కస్పల్ సబ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో తన కూడా ఎక్కడ వెళ్ళాడో అది కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అది కూడా చాలా ముఖ్యమైనది ఉంటుంది. సో నేను నెక్స్ట్ టైం మీకు ఒక మాట చెప్తాను, నేను బోర్డు మీద కావచ్చు స్క్రీన్ మీద మీకు చూపించిన, క్షమించండి మధ్యలో రావడం జరిగింది. చూడండి మీకు మాట చెప్తా, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మన పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి, ప్రయత్నం అయితే నడుస్తుంది. నెక్స్ట్ టైం నేను బోర్డు లోపల చెప్పడం ఎందుకంటే మీకు ఇది కొద్దిగా క్లిష్టంగా కాదు, ఎందుకంటే కేపీ అస్ట్రాలజీ ఎలాంటి తెలుసుకొని ఇందులో కస్పల్ సపోర్ట్ చాలా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మీకు చెప్తానో అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. డబ్బు ఉన్న వారి దగ్గర ఏంటంటే 2, 6, 10, 11 ఈ కంపల్సరీ షో చేస్తే సెకండ్ కస్పల్ సబ్ లార్డ్. డబ్బు లేని వాడి దగ్గర ఎలా, వాళ్ళు ఎప్పుడు నిరంతరంగా అప్పు సొప్పులు ఉంటారు కదా, 5th house, 8th house, 12th house ఇది కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళ దీనిలో సెకండ్ కస్పల్ లోపల ఉండి తీరుద్ది. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తప్పకుండా కలుసుకుందాం. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.